అబ్రామా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదింపబడును. ఎంత అద్భుతమైన మాట అండి. భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఒక వ్యక్తి అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడతాయి. ఎలాగ ఆశీర్వదింపబడతాయో కొన్ని విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. త్వరగా చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదింపబడును. ఇక్కడ ఏమంటున్నాడు? మనం పాత నిబంధన గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథంలో ఏమంటున్నాడు? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వంశావళి. చూడండి, ఈ అబ్రహాము వంశములో నుంచే యేసు ప్రభువు వచ్చాడు. అబ్రహాము తర్వాత దావీదు, దావీదు తర్వాత యేసుక్రీస్తు ఆ వంశములోనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ప్రియమైన వాళ్ళరా, నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదిస్తానంటే అబ్రహాము వంశంలోంచి దావీదు, దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు, యేసుక్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది ఏంటంటే, చూడండి అపోస్తలుల కార్యములు 3:26. యేసుక్రీస్తును నమ్ముకున్న వారి జీవితంలో జరిగేది ఏంటంటే, మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. చూడండి, అబ్రహాము వంశంలోంచి దావీదు, దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి పేతురు గారి యొక్క ప్రసంగంలో చెప్పబడిన విషయం ఏంటంటే, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన ఆశీర్వదించబడుదురు. అది యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. అది యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. నిన్ను రక్షించాలంటే, నీలో ఉన్న పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే, నీ దారిద్ర్యం పోవాలంటే, మనసుకు పట్టిన రోగం పోవాలంటే, పూర్తిగా పోవాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీ జీవితానికి క్షేమం, దుష్టత్వం నుండి మళ్ళించగలడు యేసుక్రీస్తు. దుష్టత్వం నుండి మళ్ళించుటకు మనం ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు. పాపక్షమాపణ పొందుటకు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీకు పాపక్షమాపణ కావాలంటే, దుష్టత్వం నుండి మళ్ళింపబడి ఆశీర్వదింపబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, మీరు చేయవలసిన పని ఏమిటంటే, కష్టం లేదు, నష్టం లేదు, కానీ ఖర్చు లేదు, కాళ్లకు తిప్పలు లేవు. యేసు ప్రభు నమ్మాలంటే ఏం చేయాలండి? కానీ నువ్వు ఉన్న చోటులోనే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నీ హృదయమందు విశ్వసిస్తే, తర్వాత నీవు రక్షించబడతావు, నీ విడుదల పొందుతావు, సమాధానం పొందుతావు, నెమ్మది పొందుతావు. పాపము తెచ్చే అశాంతి, పాపము తీసుకువెళ్ళే పాతాళం, పాపము ద్వారా కలిగే అనైక్యత, వీటన్నిటి నుండి దూరపరుస్తాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు దావీదు వంశంలో వచ్చాడు గనక, దావీదు వంశంలోంచి వచ్చాడు గనక గుడ్డివాడు అంటాడు, దావీదు కుమారుడా. దావీదు అబ్రహాము వంశంలోంచి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము కుమారుడగు దావీదు, దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల వరకు వ్రాయబడుతుంది. 18వ వచనం నుంచి యేసుక్రీస్తు గురించి ప్రారంభించబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.